2016 కాన్పూర్ రాత్రి సమయం. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఒక ట్రైన్ ఇంజన్ ఒక్కసారిగా గట్టిగా కుదుపుకు గురైంది. చక్రాల కింద నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని సెకండ్లలోనే బోగీలు పట్టాలు తప్పి గాల్లోకి ఎగిరిపడ్డాయి. ఆ ప్రమాదంలో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్లో కేవలం 2 పదాలు మాత్రమే రాసున్నాయి. అవే వీల్ ఫెయిల్యూర్. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, వేల టన్నుల బరువును లాగ్గలిగే ఆ శక్తి ఒక రైల్వే ఇంజన్కు ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే వందల మంది ప్రాణాలు తీసేంత బలహీనత ఆ ఇంజన్లో ఎక్కడ దాగుంటుంది? అసలు రైల్వే ఇంజన్ను ఎలా తయారు చేస్తారు? దాని లోపల ఏ మిషన్లు ఉంటాయి? ఇంజన్ బాడీ ఎలా తయారవుతుంది? ట్రాక్షన్ మోటార్, ట్రాన్స్ఫార్మర్ కలిసి అంత భారీ ఎలక్ట్రిసిటీ ఎలా కంట్రోల్ చేస్తాయి? లక్షలాది మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ ఇంజన్ ట్రాక్ ఎక్కడానికి ముందు ఎలాంటి టెస్టింగ్ ఎదుర్కొంటుంది? ఈ వీడియోలో మనం రైల్వే ఇంజన్ను బయట నుంచే కాకుండా లోపల నుంచి సిస్టంతో చూడబోతున్నాం. సాంకేతిక పరిభాషలో రైల్వే ఇంజన్ను లోకోమోటివ్ అని పిలుస్తారు. ఏదైనా ఒక లోకోమోటివ్ను తయారు చేయడానికి ముందు ఇంజనీర్లు నెలల తరబడి దానికి సంబంధించిన డిజైన్ ప్లాన్ చేస్తారు. ఆ ఇంజన్ ప్యాసింజర్ ట్రైన్ కోసమా, గూడ్స్ ట్రైన్ కోసమా, లేదా హై స్పీడ్ ట్రైన్ కోసం అనేది ముందుగా డిసైడ్ చేస్తారు. ఎందుకంటే అవసరాన్ని బట్టి దాని డిజైన్ మారిపోతూ ఉంటుంది. గూడ్స్ లోకోమోటివ్ ఎక్కువ బరువు లాగాలి కాబట్టి దాని ట్రాక్షన్ పవర్ ఎక్కువగా ఉండేలా చూస్తారు. అదే ప్యాసింజర్ ఇంజన్కు స్పీడ్ ముఖ్యం. అందుకే దాని బాడీ షేప్ను ఏరోడైనమిక్గా డిజైన్ చేస్తారు. ఆ తర్వాత క్యాడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇంజన్కు సంబంధించిన పూర్తి 3D మోడల్ను తయారు చేస్తారు. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉండాలి, ట్రాక్షన్ మోటార్ ఎక్కడ అమర్చాలి, ఎయిర్ కండిషనర్స్ ఎక్కడ ఫిట్ చేయాలి, డ్రైవర్ క్యాబిన్ ఎక్కడ రావాలి అనేది ఈ విషయాలన్నీ కూడా మొదటి దశలో ముందే ఫిక్స్ చేస్తారు. డిజైన్లో చిన్న తప్పు జరిగినా మొత్తం ఇంజన్ బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంటుంది. డిజైన్ పూర్తయ్యాక ఇంజన్ బాడీని తయారు చేసే పని మొదలవుతుంది. ఇంజన్ కింది భాగంలో ఉండే మెయిన్ పార్ట్ను అండర్ ఫ్రేమ్ అంటారు. మొత్తం బరువును మోసేది ఇదే. అందుకే దీన్ని చాలా స్ట్రాంగ్గా ఉండే హై టెన్సైల్ స్టీల్తో తయారు చేస్తారు. ముందుగా పెద్ద పెద్ద స్టీల్ ప్లేట్లను CNC ప్లాస్మా కటింగ్ మెషిన్ ద్వారా కట్ చేస్తారు. ఆ తర్వాత మిగ్ వెల్డింగ్, రోబోటిక్ వెల్డింగ్ ద్వారా వాటన్నిటినీ అతికిస్తారు. ఇక్కడ వెల్డింగ్ ఏమాత్రం వీక్గా ఉన్నా అది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. లోపల చిన్న క్రాక్ ఉండిపోయిన హై స్పీడ్లో వెళుతున్నప్పుడు ఆ అండర్ ఫ్రేమ్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి వెల్డ్ జాయింట్ను అల్ట్రాసోనిక్ టెస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత వర్షం, దుమ్ము వల్ల మెటల్ పాడవకుండా ఉండడానికి బాడీ మొత్తాన్ని యాంటీ కొరోజన్ కోటింగ్ వేస్తారు. ఇప్పుడు ఇంజన్లో అత్యంత కీలకమైన మెకానికల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అదే వీల్స్, యాక్సిల్, బాగీ సిస్టమ్. చక్రాలను కలిపే లావాటి స్టీల్ రాడ్లను యాక్సిల్ అంటారు. ఈ వీల్స్, యాక్సిల్, సస్పెన్షన్ కలిసిన ఆ పూర్తి స్ట్రక్చర్ను బాగీ అని పిలుస్తారు. ఇంజన్ బ్యాలెన్స్ అంతా ఈ బాగీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ చక్రాల్ని ఫోర్డ్ అలాయ్ స్టీల్తో తయారు చేస్తారు. ముందుగా స్టీల్ను దాదాపుగా 1200 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. ఆ తర్వాత హైడ్రాలిక్ ఫోర్జింగ్ ప్రెస్ ద్వారా దానికి ఒక సరైన షేప్ ఇస్తారు. తర్వాత CNC లేత్ మిషన్ ద్వారా పర్ఫెక్ట్గా కట్ చేస్తారు. ఆ తర్వాత వీల్ బయట గట్టిగా, లోపల కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండేలా హీట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ వీల్ వీక్గా ఉంటే అది హై స్పీడ్లో పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక రైల్వే ఇంజన్కు గుండెకాయ లాంటి పార్ట్ దగ్గరికి వద్దాం. అదే ట్రాక్షన్ మోటార్. రైల్వే ఇంజన్లో వాడే మోటార్ను 3 ఫేజ్ AC ట్రాక్షన్ మోటార్ అంటారు. ప్రతి మోటార్ నేరుగా యాక్సిల్కు కనెక్ట్ అయి ఉంటుంది. కరెంట్ ఆ మోటార్ లోపలికి వెళ్ళగానే దాని లోపల ఉండే స్టేటార్, కోటార్ పనిచేయడం మొదలెడతాయి. స్టేటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను క్రియేట్ చేయగా రోటార్ తిరగడం స్టార్ట్ చేస్తుంది. ఆ రొటేషన్ నేరుగా చక్రాలకు చేరుతుంది. దాంతో ట్రైన్ ముందుకు వెళుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తుంది. అదే హీట్. ఎందుకంటే మోటార్ లోపల వేలాది యాంపియర్ల కరెంట్ ఫ్లో అవుతుంది. దాంతో విపరీతమైన వేడి పుడుతుంది. అందుకే దాన్ని కంట్రోల్ చేయడానికి మోటార్తో పాటు కూలింగ్ బ్లోవర్లను ఏర్పాటు చేస్తారు. కొన్ని ఇంజన్లలో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇంత భారీ ఎలక్ట్రిసిటీ ఇంజన్కు ఎలా అందుతుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. దానికి సమాధానం ఫోంటోగ్రాఫ్. ఇది ఇంజన్ పై భాగంలో అమర్చిన ఒక మెకానికల్ ఆర్మర్ లాంటిది. పైన ఉండే 25 kV ఓవర్ హెడ్ వైర్ నుంచి కరెంట్ను తీసుకోవడమే దీని పని. ఈ వైర్ సిస్టమ్ను ఓవర్ హెడ్ క్యాటనరీ సిస్టమ్ అని పిలుస్తారు. ఫాంటోగ్రాఫ్లో ఉండే కార్బన్ స్ట్రిప్ ఆ వైర్ను టచ్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా కరెంట్ నిరంతరం ఇంజన్కు చేరుతూ ఉంటుంది. అయితే ఇంత హై వోల్టేజ్ కరెంట్ నేరుగా మోటార్లోకి వెళ్ళకూడదు. అందుకే ఇంజన్ లోపల మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆ వోల్టేజ్ను తగ్గిస్తుంది. ఆ తర్వాత ఆ కరెంట్ ట్రాక్షన్ కన్వర్టర్కు వెళుతుంది. ఈ కన్వర్టరే ఎలక్ట్రిసిటీని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. మోటార్కు ఎంత పవర్ వెళ్ళాలి, యాక్సిలరేషన్ ఎంత ఉండాలి, బ్రేక్ ఎప్పుడు పడాలి అనేవన్నీ ఈ కన్వర్టరే నిర్ణయిస్తుంది. కొత్త ఇంజన్లలో IGBT టెక్నాలజీ వాడుతున్నారు. ఇది కరెంట్ను చాలా వేగంగా కంట్రోల్ చేయగలదు. రైల్వే ఇంజన్ లోపల వేలాది ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఉంటాయి. వీటిని ఎలక్ట్రికల్ హర్నెస్ అంటారు. ఇందులో కొన్ని వైర్లు మెయిన్ మోటార్కు పవర్ ఇస్తాయి.
మరికొన్ని లైటింగ్ సిస్టమ్కు, ఇంకొన్ని కంప్యూటర్ సిస్టమ్కు కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అనేది చాలా పెద్ద ప్రమాదం. అందుకే ప్రతి వైర్ను హీట్ రెసిస్టెంట్ మెటీరియల్తో కవర్ చేస్తారు. మోడర్న్ ఇంజన్స్లో చాలా సెన్సార్లు కూడా ఉన్నాయి. టెంపరేచర్ సెన్సర్స్, ప్రెషర్ సెన్సర్స్, స్పీడ్ సెన్సర్స్, వైబ్రేషన్ సెన్సర్స్ ఇలాంటివన్నీ అందులో ఉన్నాయి. లోపల ఎక్కడైనా వేడి ఎక్కువైతే వెంటనే ఈ సెన్సర్లు అలర్ట్ చేస్తాయి. అలాగే వోల్టేజ్ ఒక్కసారిగా పెరిగిపోతే ప్రొటెక్షన్ రిలే వెంటనే పవర్ కట్ చేస్తుంది. ఇప్పుడు 6000 టన్నుల బరువున్న ట్రైన్ను ఎలా ఆపుతారో ఆలోచించండి. దీనికోసం ఎయిర్ బ్రేక్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. ఇందులో ఎయిర్ కంప్రెషర్ అనేది అత్యంత కీలకమైన భాగం. ఈ కంప్రెషర్ హై ప్రెషర్ గాలిని తయారు చేస్తుంది. ఆ తర్వాత గాలిని బ్రేక్ పైపుల ద్వారా పంపిస్తారు. డ్రైవర్ బ్రేక్ హ్యాండిల్ నొక్కగానే బ్రేక్ సిలిండర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు బ్రేక్ షూ వీల్కు గట్టిగా అతుక్కుంటుంది. దాంతో ట్రైన్ స్పీడ్ క్రమంగా తగ్గుతుంది. అయితే ఆధునిక ఇంజన్లో కేవలం ఎయిర్ బ్రేక్స్ మాత్రమే ఉండవు. డైనమిక్ బ్రేకింగ్ సిస్టమ్ను కూడా వాడతారు. ఇందులో ట్రాక్షన్ మోటార్ ఒక జనరేటర్లా పనిచేస్తుంది. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ద్వారా ఇది ట్రైన్ వేగాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇక డ్రైవర్ క్యాబిన్ విషయానికి వస్తే దీన్ని లోకోమోటివ్ క్యాబ్ అంటారు. ఇక్కడ నుంచే మొత్తం ఇంజన్ కంట్రోల్ అవుతుంది. ఈ క్యాబ్ లోపల చాలా సిస్టమ్స్ ఉంటాయి. మాస్టర్ కంట్రోలర్, బ్రేక్ హ్యాండిల్, డిజిటల్ డిస్ప్లే యూనిట్, విజిలెన్స్ కంట్రోల్ సిస్టమ్ ఇందులో ప్రధానమైనవి. మాస్టర్ కంట్రోలర్ ఇంజన్ స్పీడ్, పవర్ను కంట్రోల్ చేస్తుంది. విజిలెన్స్ కంట్రోల్ సిస్టమ్ డ్రైవర్ యాక్టివిటీని నిరంతరం మానిటర్ చేస్తుంది. డ్రైవర్ కొంతసేపు ఎలాంటి యాక్టివిటీ చేయకపోతే సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది. అవసరమైతే ఆటోమేటిక్గా బ్రేక్స్ కూడా అప్లై చేస్తుంది. కొత్త ఇంజన్లో TCMS అంటే ట్రైన్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడుతున్నారు. ఇది ఒక కంప్యూటరైజ్డ్ బ్రెయిన్ లాంటిది. ఇంజన్లో ప్రతి సిస్టమ్ను ఇది గమనిస్తూ ఉంటుంది. అంటే అనుకోండి. వీటన్నిటి తర్వాత అసెంబుల్ అనే అత్యంత ముఖ్యమైన ప్రాసెస్ ఉంటుంది. క్రేన్ల సాయంతో ఇంజన్లోని పెద్ద పెద్ద భాగాలను కలుపుతారు. ట్రాక్షన్ మోటార్, మెయిన్ ట్రాన్స్ఫార్మర్, ఎయిర్ కంప్రెషర్, కన్వర్టర్ క్యాబినెట్, బాగీ ఫ్రేమ్ వాటన్నిటినీ జాగ్రత్తగా అమరుస్తారు. ఆ తర్వాత పూర్తి వైరింగ్ జరుగుతుంది. అప్పుడే మొదటిసారిగా ఇంజన్కు పవర్ ఇస్తారు. కానీ అసలు టెన్షన్ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే వేలాది విభాగాలతో తయారైన ఆ భారీ యంత్రం మొదటిసారి సరిగ్గా పనిచేస్తుందో లేదో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతి లోకోమోటివ్కు రకరకాల టెస్టులు ఉంటాయి. లోడ్ టెస్ట్, బ్రేక్ టెస్ట్, హై వోల్టేజ్ టెస్ట్, వైబ్రేషన్ టెస్ట్, థర్మల్ టెస్ట్, ఇలా ఇందులో చాలా రకాలు ఉండొచ్చు. అన్నీ సక్సెస్ అయ్యాక ఇంజన్ను ట్రాక్ మీద ట్రయల్ రన్కు పంపుతారు. నెమ్మదిగా దాని స్పీడ్ పెంచుతూ పోతారు. భారీ లోడ్ వేసి ప్రతి సెకండ్ ఆ డేటాను మానిటర్ చేస్తారు. రైల్వే ప్రపంచంలో జరిగే ఒక చిన్న తప్పు కూడా వందలాది ప్రాణాలను బలి తీసుకుంటుంది. బహుశా అందుకే రైల్వే లోకోమోటివ్ తయారీ అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన, సున్నితమైన పని. ఇకపై మీరు ఏదైనా ట్రాక్ మీద వెళుతుండగా ఇవన్నీ గుర్తు చేసుకోండి. భలే గమ్మత్తుగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.